ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో ప్రతి దేశంలో ఒక పరిపాలన వ్యవస్థ ఉంటూనే ఉంటుంది. పరిపాలన వ్యవస్థ లేనప్పుడు దేశాలు అతలాకుతలం అయిపోతూ ఉంటాయి. దేవుని వాక్యంలో రాజుల గురించి, అధికారుల గురించి, నాయకుల గురించి ప్రార్థించమని దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో నెమ్మది కావాలి గనుక, సమాధానము కావాలి గనుక, దేశ వ్యవస్థ క్షేమాభివృద్ధి నిమిత్తం రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయమైనటువంటి వేత్తల గురించి ప్రార్థించవలసినటువంటి బాధ్యత దేవుడు క్రైస్తవ పిల్లలందరికీ కూడా పెట్టి ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారి కొన్ని విధానాల్లో రాజకీయానికి, క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదండి అనేటువంటి వారు కొందరు. మరికొందరు మీరు దైవజనులు కదా, ఈ రాజ్యముతో మీకేం సంబంధం అని అంటూ ఉన్నారు. మన జరుగుతున్నటువంటి ఎన్నికల శుభ సందర్భంలో దేవుని వాక్యాన్ని లో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. భారతదేశపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, ఒకసారి చదివి సహాయం చేస్తారా? ఆషరోసు దినములలో జరిగిన చర్యల వివరమును హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, హిందూ దేశము మొదలుకొని అనగా భారతదేశము మొదలుకొని కూషు దేశము వరకు అహష్వేరోషు అనేటువంటి రాజు ఏలుబడిలో ఎన్ని ఉన్నాయంటే 127 సంస్థానములు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దైవజనమ్మ, ఆనాటి కాలంలో ఎస్తేరు గ్రంథము కాలంలో కూడా రాజరిక వ్యవస్థ భారతదేశము నుంచే కొలమానంగా తీసుకొని కూషు దేశము వరకు కూడా పరిపాలన వ్యవస్థ కొనసాగింది. ద బైబిల్ గ్లోబ్ రీసెర్చర్గా నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అన్చేంజబుల్ బోర్డ్స్ ఆఫ్ ద బైబుల్ అని నేను రాస్తున్నటువంటి బుక్లో ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్లో దేశంలో భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నదులను, పర్వతాలను, అరణ్యములను, ఎడారులను దేవుడు సముద్రములను హద్దులుగా పెట్టి లేఖనాన్ని లిఖించి బంధించి వేశాడు లేఖన భాగంలో. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము హిందూ దేశము అనగా అక్కడ ఒక రాయి ఉన్నది, సింధు నాగరికత. అది సింధు నది లోయ పరివార ప్రాంతాన్ని కొలమానంగా ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు దినముల్లో జరిగిన చర్యల వివరముగా హిందూ దేశం మొదలుకొని, భారతదేశము మొదలుకొని కూషు దేశం వరకు అహష్వేరోషు దినముల్లో ఎస్తేరు జీవించినటువంటి జీవిత కాలంలో ఆమె ఒక ప్రవృత్తిగా, ఒక దైవ జనురాలు కదా, అక్కడ లేఖనములో ఆమెను మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమ, ఈ యొక్క పరిపాలన వ్యవస్థకు, దైవజనులకు, దైవ ప్రవర్తన కలిగినటువంటి వారికి చాలా దగ్గర సంబంధము కలిగి ఉందని బైబిల్ నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హిందూ దేశము, భారతదేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు ఉన్నాయి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారతదేశానికి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి మాట కాదు. ఇక్కడ రాజ్య పరిపాలన బైబిల్లో నుంచే ప్రారంభమైందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అహష్వేరోషు దినముల్లో ఆమె ప్రవృత్తిగా అక్కడ పనిచేసినట్లుగా లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు జరుగుతున్నటువంటి వాలంటరీ వ్యవస్థలో మోషే జీవిత చరిత్రను మనం చూసినప్పుడు మోషే రాసినటువంటి నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని మిక్కిలి నీకు భారం, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి యాజ్యములను దేవుని ఎదుగుకు తేవలను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ మోషే ఇజ్రాయేళ్ల 6 లక్షల మంది కాల్బలానికి ఒక నాయకుడై ఉన్నాడు. ఆ నాయకుడికి ఒక మామ, తన మామ అయినటువంటి యిత్రో చక్కటి సలహా ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రజలను నడిపించాలి అంటే, ఈ ప్రజలను పరిపాలన చేయాలంటే, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఒక లీడింగ్, ఒక ఆలోచన అవసరం నాయకులకు. అట్లాగే 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి ఇత్రో ఒక సలహా ఇస్తూ ఉన్నాడు మోషేకి. దేవుని వాక్యంలో 21వ అధ్యాయమును చదివితే అదే అధ్యాయం 21వ వచనంలో, మరియు నీవు ఈ ప్రజలలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి, లంచగొండెలు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చాలు. మోషేకి ఇత్రో తన మామ అయినటువంటి దైవజనుడు చెప్తున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు చాలా ప్రాముఖ్యము బైబిల్ లేఖనంలో. రాజులకు లీడ్ చేశారు, రాజులకు ఆలోచన చెప్పారు. ఇక్కడ మోషేకి ఇత్రో చక్కటి ఆలోచన చెప్తా ఉన్నాడు. ఈ ప్రజలు నడిపించడం చాలా కష్టం కనుక 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులు నియమించవాలను. వారికి చేరవేయలను సమాచారము. అప్పుడే మీరు ఒక తాటి మీద వెళ్ళగలుగుతారు. ఇక్కడే వాలంటరీ సిస్టమ్ మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చక్కని వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నటువంటి ముఖ్యులు మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దైవభక్తి కలిగినటువంటి బిడ్డ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఈ యొక్క భాగము నుంచి ఒకవేళ వారు ఆంధ్ర రాష్ట్రానికి వాలంటరీ సిస్టమ్ను పెట్టారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో నేను చెప్తున్నటువంటి దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి రాజ్యంలో కూడా దైవజనుల యొక్క పాత్ర చాలా ఉన్నది. సౌలు దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు గైడర్గా సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు దైవజనుడైనటువంటి సౌలును అభిషేకించి గొప్ప జ్ఞానముతో, దైవ జ్ఞానముతో సౌలును రాజ్యాలను వెళ్ళటానికి, ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళటానికి చక్కటి ఆలోచనలు ఇచ్చాడు. చాలా కాలం సౌలు హృదయంలో గర్వించింది, గర్వం వచ్చింది.
వెంటనే రాజ్యము కూలిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే గర్వము, అహంకారము, క్రోధము, మదముతో కలిగి ఉంటారో ఆ ప్రతి రాజ్యము కూడా గొప్ప కూలిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కాలంలో నాతాను ప్రవర్త దావీదుకు గైడ్ ఇచ్చాడు, ఈ విధంగా పరిపాలన చేయాలి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవర్త వెళ్ళి దేవుని వాక్యము చేత గద్దించాడు, తన మనస్సును మార్చుకున్నాడు. దావీదు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయగలిగాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకో సంఘటన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవునికి విరుద్ధముగా మనకిచ్చినటువంటి అవకాశాన్ని, ఇప్పుడు ఎన్నికలు కొనసాగుతున్నటువంటి యొక్క సందర్భంలో మనకున్నటువంటి ఓటు హక్కును న్యాయబద్ధముగాను పవిత్రమైనదిగా చూసి మనము నాయకులను ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నదని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకుడిగా చెప్తూ ఉన్నాను, నా ప్రియమైనటువంటి దైవ జనమ ఆలకించాలి. డబ్బుల కోసం అమ్ముడుపోయేటువంటి రకాల వల్లే ఉండకూడదు, మంచివారిని ఎన్నుకోండి అంటూ ఉన్నాడు. ఈరోజు కూడా డబ్బులకు ఆశపడక నీతి న్యాయం కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి, దైవ ఆలోచనతో నడిచేటువంటి వారిని ఎన్నుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం, మేలును చూస్తామని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దైవజనమ, మనం చూసాం ఈ యెరూషలేములో దేవుని బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఎప్పుడైతే దేవునికి దూరమయ్యారో, బబిలోను ప్రజలు వచ్చి జెరూసలేం మీద పడి జెరూసలేమును ధ్వంసం చేసి చెరగొనిపోయారు అన్యుల దేశానికి. అన్యుల దేశంలోకి వెళ్ళినటువంటి షడ్రకు, మేషకు, అబ్దెనెగోలు అనేటువంటి వారు, దానియేలు అనేటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి అన్యుల పట్టణములో గొప్ప విజయ వీరులుగా నిలిచినట్లుగా మన లేఖన భాగంలో తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి అవకాశాన్ని వదులుకున్నామంటే మన జీవితంలో చాలా కష్టాలు పడతాం. మన జీవితంలో చాలా దేవునికి విరుద్ధముగా చేసినటువంటి మన ఆలోచనలు మనల్నే అవి తింటాయి. మన సమాజంలోను, సంఘములోను, దేశంలోను మనసుకు నెమ్మది లేకుండా చేస్తుంది. కారణం ఏంటంటే, మనకిచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి మన యొక్క ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా పవిత్రముగా చూసి దాన్ని మన దేవుని యొక్క ప్రార్థన ఆలోచనతో, దైవ ఆలోచనతో మనము నిర్ణయం తీసుకొని మన వంతు బాధ్యత మనము కొనసాగించవలసిన వారమై ఉన్నామని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూసాము, చక్కగా ఎస్తేరు అహష్వేరోషు కాలంలో గైడర్గా ఉన్నది. మోషే కాలంలో ఇత్రో గైడర్గా ఉన్నాడు. సౌలు కాలంలో సమూయేలు గైడర్గా ఉన్నారు. దావీదు కాలంలో నాతాను గైడర్గా ఉన్నాడు. బబిలోను కాలంలో షడ్రకు, మేషకు, అబ్దెనెగోలు, దానియేలు వారు గైడర్గా ఉన్నారు. ఈజిప్టియన్ సివిలైజేషన్లో ఐగుప్తి దేశంలో మనం చూస్తున్నాం, యేసేబు గొప్ప నాయకుడిగా అక్కడ పరిపాలన చేశాడు. అదేవిధంగా గ్రీకు సామ్రాజ్యంలో నాకు తెలిసి యోనా దేవుని వాక్యాన్ని బోధించాడు, వాళ్ళకు ప్రవర్తగా ఉన్నాడు. రోమా పట్టణమునకు వచ్చేదానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రోమన్ సామ్రాజ్యంలో, యేసుక్రీస్తు ప్రభుని రోమా సామ్రాజ్యము ఆయన మీద అనేకమైనటువంటి నిందలు వేసి యేసయ్యను సిలువకు అప్పగించింది. రోమా సామ్రాజ్యం అనుకుంది, ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరనేది ఈ ప్రపంచంలో వినబడదు అని అనుకున్నది. యేసు ప్రభు లెగవలేదు అని చాటింపేసింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా చేశారు యేసుక్రీస్తు ప్రభుని. ఆయన తులువలో ఒంటరిగా వేలాడాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేశారు. ఆయన 3 దినాలు తిరిగిలేశారు. అక్కడ రోమా సమాజం ప్రజలందరూ కూడా యేసును సిలువేయండి అని చెప్పారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి ఒక సేవకునిగా తెలియజేస్తుంది ఏమిటంటే, మనం నీతి తప్పి అక్రమంగా వెళ్ళితే దేవుని నీతి మాత్రము తప్పదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుని సిలువేశామని రోమన్ సమాజం అనుకుంది, చంపేసామని అనుకుంది. కానీ 3వ దిన ఆయన తిరిగి లేచి
కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని ఆయన కట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అక్రమంగా వెళితే కూడా దేవుని నీతి ఏమాత్రము కూడా తప్పదు. ఆయన వచ్చింది రోమా ప్రభుత్వానికి ఉంది. రోమా సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి మా యొక్క రాజ్యాన్ని, రోమా సమాజాన్ని, సామ్రాజ్యాన్ని కూల్చివేస్తారని ఈ లోక సంబంధంగా వాళ్ళు ఆలోచన చేశారు. ప్రత్యేకంగా రాయబడింది ఒకటో కింగ్స్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్. రాజరిక పరిపాలన వ్యవస్థ అంతా కూడా బైబిల్లోనే ముడిపడింది. చాలామంది కూడా మాకు రాజకీయం దేని సంబంధం అనేటువంటి సేవకులు కూడా చాలామందిని చూశాను. మనదే, దైవ బిడ్డలదే, దేవుని బిడ్డలదే మనది ముఖ్య పాత్రని ప్రతి ఒక్కరు కూడా సేవకులు కావచ్చు, వాటెవర్ మేబీ, దేవుని గ్రంథము పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము సమాజంలో ఉన్నాం. సమాజ భద్రత నిమిత్తం, దేశ అభివృద్ధి నిమిత్తం, నాయకుల నిమిత్తం మనము ప్రార్థించవలసిన వారం. నీతి భక్తి యథార్థతతో మన జీవితాలను కొనసాగించి మన భవిష్యత్తు తరాలకు గొప్ప పునాదులు వేసి దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి విషయంలో మనము పూనుకునికి ముందుకు కొనసాగుదాం. ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవానికి వందనాలు. ఈ సమయంలో నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, ఇప్పటి వరకు కూడా నీ వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ఎలక్షన్ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో దేశమునకు దేవా, మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి క్షేమాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరినైతే మాకు ఇవ్వబోతున్నావో తండ్రి, బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మా అందరికీ, పుట్టబోతున్నటువంటి తరాలకు మేము మంచి పునాదులు వేసి ఈ యొక్క మా ఆంధ్ర రాష్ట్రానికి మేము తండ్రి నీ నామమును ప్రకటించే భాగ్యమును మాకు దాయిచ్చమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.